హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఈస్ నాగప్రసాద్. మీరు చూస్తున్నది నాగా టెక్ వరల్డ్. నేను ఈ షార్ట్ వీడియోలో మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు చాలామంది ఎక్సెల్ షీట్లోని చాలా ట్యాబ్స్ని యూజ్ చేయడం వల్ల సడన్గా మీకు ఒక్కొక్కసారి క్లోజ్ అయిపోతుంది. ఈవెన్ ఒక ఎక్సెల్ షీట్లో కూడా ప్రాబ్లం వచ్చినా కూడా మీకు ఏంటంటే మిగతాగా ఓపెన్ అయిన షీట్లన్నింటినీ కూడా ఒకసారిగా క్లోజ్ అయిపోతుంది. ఇలాంటిది ఎంతమంది మీ వర్క్ చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేశారో మీరు కామెంట్లో చెప్పండి. ఓకే, సో ఇలా క్లోజ్ అవ్వడం వల్ల మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్న ట్యాబ్లు అన్ని ఇన్ఫర్మేషన్ కూడా మీకు మళ్ళీ పోతుంది. సో మళ్ళీ మీరు ఫ్రెష్గా అది చేసుకోవాలి. సో దీన్ని అవాయిడ్ చేయడానికి ఒక సొల్యూషన్ ఉందన్నమాట మన దగ్గర. సో ఈ సొల్యూషన్ యూజ్ చేసుకొని మనం మల్టిపుల్ ట్యాబ్స్ని మల్టిపుల్ విండోస్లో మీరు వర్క్ చేసుకోవచ్చు ఈ చిన్న టిప్ ద్వారా. ఓకే, సో ముందుగా మీరు ఏం చేయాలంటే, సో ఇవన్నీ నేను పెట్టిన జస్ట్ నార్మల్ ఎక్సెల్ షీట్స్ డిఫరెంట్ కంటెంట్తో ఉన్నది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముందు ఏం చేయాలంటే, ఎక్కడైతే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ని ఇన్స్టాల్ అవుతుందో ఆ పర్టికులర్ లొకేషన్కి మనం వెళ్ళి అక్కడి నుంచి ఒక షార్ట్ కట్ని క్రియేట్ చేసుకోవాలన్నమాట. అది ఇది. సో ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ జస్ట్ రైట్ క్లిక్, ఫైల్ ఎక్స్ప్లోరర్ అండ్ దిస్ పీసీ, మనకి దిస్ పీసీ ఆర్ కంప్యూటర్ అని ఉంటుంది. సో దాన్ని మీరు ఓపెన్ చేయగానే సిలోకి వెళ్ళి ప్రోగ్రామ్ ఫైల్స్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత రూట్లోకి వెళ్ళిన తర్వాత మనం ప్రజెంట్ యూస్ చేస్తుంది ఆఫీస్ 16. సో ఇందులోకి వెళ్ళిన తర్వాత జస్ట్ స్క్రాల్ డౌన్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది ఉంటుంది, ఎక్సెల్ అప్లికేషన్ ఉంటుంది. దీన్ని మీరు ఏం చేయాలంటే, మీరు ఎక్కడైతే వర్క్ చేద్దాం అనుకుంటున్నారో దాంట్లోకి మీరు డ్రాగ్ చేసి డ్రాప్ చేయండి. సో ఎగ్జిస్టింగ్ క్రియేట్ చేస్తున్నాం. సో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉంచండి. ఇది ఇప్పుడు ఎలా ఉపయోగపడుతుంది అనేది మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చాలా ఎక్సెల్ షీట్స్ అనేవి ఉన్నాయి కదా. సో వీటిని నేను ఒకేసారి ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేశాను కదా. సో ఇప్పుడు మీరు జస్ట్ టాస్క్ బార్లో జస్ట్ రైట్ క్లిక్ చేసి టాస్క్ మేనేజర్లోకి వెళ్తే మీకు ఇక్కడ చూడండి, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో మీకు ఎన్ని ఉన్నాయంటే 5 ఆల్రెడీ షీట్స్ అనేవి ఓపెన్ అయి ఉన్నాయి. సో ఈ 5 షీట్స్లో మీరు ఎక్కువ కంటెంట్, ఒక షీట్లో ఎక్కువ కంటెంట్ ఉండడం వల్ల సమ్ వర్క్ అనేది మీరు చేయడం వల్ల అది ఏమైనా హ్యాంగ్ అయిందనుకో, సో కంప్లీట్ ఈ పర్టికులర్ ట్రీలా ఉంది కదా. సో ఈ కంప్లీట్ మొత్తం ఈ గ్రూప్ ఆఫ్ షీట్స్ అనేవి ఒకేసారి క్లోజ్ అయిపోతుంది. సో అది మీరు ఆల్రెడీ మీకు తెలిసి ఉండొచ్చు. ఆల్రెడీ మీరు చాలామంది ఫేస్ చేసి ఉండొచ్చు. ఎవరెవరు ఫేస్ చేశారో జస్ట్ చెప్పండి, నాకు తెలుస్తుంది. సో జస్ట్ దీన్ని సపోజ్ నేను క్లోజ్ చేసి చూపిస్తున్నాను. సో జస్ట్ అన్నీ ఒకేసారి క్లోజ్ అయిపోతాయి. సో ఇలా కాకుండా ఈచ్ టాస్క్ కింద మనకి అది స్ప్లిట్ అవ్వాలంటే ఎక్సెల్ని, అది ఇప్పుడు ఏం చేయాలంటే, సో ఆల్రెడీ కాపీ చేసుకున్న షార్ట్ కట్ని జస్ట్ రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళాక ఇక్కడ ఎక్స్టెన్షన్ అనేది మీరు ఇవ్వాలి. చేసి ఫార్వర్డ్ స్లాష్ ఓన్లీ ఈ రెండు, ఫార్వర్డ్ స్లాష్ అండ్ ఎక్స్. జస్ట్ ఇది ఎంటర్ చేసి జస్ట్ అప్లై చేసి ఓకే చేయండి. సో మనకు కావాల్సిన అప్లికేషన్ అనేది ఇక్కడ రెడీ అయింది. సపోజ్ ఇప్పుడు నేను అప్లికేషన్ అయితే ఓపెన్ చేశాను. సో ఇక్కడ చూద్దాం. సో ఆల్రెడీ ఒక ట్యాబ్ అనేది ఓపెన్ అయింది. సో ఇప్పుడు దీన్ని మనం ఏదైతే క్రియేట్ చేసామో ఎక్స్టెన్షన్ ఇచ్చి దాన్ని ఇప్పుడు ఓపెన్ చేయాలి. దాన్ని ఓపెన్ చేసి ఇప్పుడు మీకు ఏదైతే కావాలో దాన్ని ఇందులోకి డ్రాగ్ చేయండి. సో ఇప్పుడు నాకు టాస్క్ మేనేజర్లో చూసారా, రెండు ఇన్స్టెన్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. ఒకటి STM ఈ కంటెంట్ ఉంది, ఇంకొకటి ఏంటంటే ఫామ్ IoT అనే ఎక్సెల్ ఉంది. సో ఇది. సో ఇప్పుడు మళ్ళీ నేను డ్రాగ్ చేసి ఇందులో తీసుకొచ్చిన అది మళ్ళీ చూడండి ఇందులో కలిపి. సో అలా కాకుండా లేదు నాకు ఇంకొక ఇన్స్టెంట్ కావాలి అప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ ట్యాబ్ను ఓపెన్ చేసి ఇందులోకి మీకు కావాల్సిన ఫైల్ని జస్ట్ డ్రాగ్. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ చూస్తే స్టేటస్ బార్లో టాస్క్ మేనేజర్లో చూస్తే 3. సో ఇలాగా మనం బల్క్ చాలా ఎక్కువ ఎక్సెల్ షీట్స్తో ఎవరైతే యూజ్ చేస్తూ, సో వాళ్ళకి ఇది బెస్ట్ టిప్ అని నేను అనుకుంటున్నాను. సో మీరు ఇలాగా జస్ట్ షార్ట్ కట్ అనేది క్రియేట్ చేసుకుని
ఆ షార్ట్‌కట్‌లో ఫార్వర్డ్ స్లాష్ ఎక్స్ అనేది ఎక్స్‌టెన్షన్ మీరిస్తే, సో, అది ఓపెన్ చేసుకొని మీ ఏ ఎక్సెల్ ఏదైతే వర్క్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని మాత్రం అందులోకి డ్రాగ్ చేసుకుంటే మీకు అదనేది ఆ పర్టిక్యులర్‌దనేది సేఫ్ జోన్‌లో ఉంటదన్నమాట. సో, ఈవెన్ ఇది క్రాష్ అయినా కూడా ఈ కంటెంట్ అనేది క్రాష్ అయినా కూడా ఈ ఈ ఇంపాక్ట్ అనేది ఈ 2 వాటి మీద మనకుంటదన్నమాట. ఈ 2 వాటి మీద మనకుండదు. సో, ఇలా చేయండి. ఇది ఎంతమందికి మీకు నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో, ఈ వీడియోలో నేనిదొకటే జస్ట్ స్మాల్ టిప్ చెప్దామని చెప్పేసి నేను ఈ వీడియో క్రియేట్ చేస్తున్నాను. సో, మీరందరూ ఛానెల్‌ని లైక్, కామెంట్ అండ్ షేర్ చేసి ఈ ఇన్ఫర్మేషన్‌ని మీ ఫ్రెండ్స్‌కి అందరికి షేర్ చేయండి. సో, థాంక్ యూ వెరీ మచ్. సబ్‌స్క్రైబ్ నాగా టెక్ వరల్డ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ వెరీ మచ్. బాయ్.